ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 3.5 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఉంది పరిపాలన? పరిపాలన అంటే ఇక ఉన్నది లేదు, కొత్తది వచ్చేది లేదు. ఇక అదంతే. ఓకే. ఎవరు? రేవంత్ రెడ్డా? ఇంకా రేవంత్ రెడ్డి ఏముంది, ఇప్పుడు మాకు మోతుబారి మంత్రి ఉండు, హుజూర్నగర్ ఎవరు? నీళ్ళు ఇచ్చే మంత్రి. ఇస్తున్నా మరి నీళ్ళు? ఏది ఇస్తుండు, ఉన్న ఇల్లు రాకుండా పోవాలని యాగం చేసిండు. ఇప్పుడు వానలు పడితే మళ్ళీ నీళ్ళు ఏమని గోలు చేస్తారు, వాన రావాలని చేసేది పోయి వానొద్దు పాడొద్దు ఇక నీళ్ళు పాలేవు అని యాగం చేసిండు. అయిపోయింది కాలం. అది కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎత్తిపోస్తే మనకు నీళ్ళు వస్తాయి. మనకెట్ట వస్తాయి? మనకే అసలు మనం యాన్నో వచ్చి ధైర్యం ఇంటివి. మాకు శ్రీరామ సాగర్ రాదు, ఏ సాగర్, నాగార్జున సాగర్ వస్తేనే మాకు నీరు హుజూర్నగర్ కోలాడు. ఆ నీళ్ళైనా వస్తున్నాయి మరి ఇప్పుడు? అసలు ఆడిది మంచినీళ్ళకి లేక హైదరాబాదులు బాధపడుతుంటే ఎటుపోతున్నాయి మరి ఆ నీళ్ళు? ఎడుబాట్లు అలానే ఇనికిపోతున్నాయి గాలికి. ఎడిపోతున్నాయి కాదు, ఒట్టి గాలి తోలుతుంటే ఇనికిపోతున్నాయి అల్లనే. ఎట్టెత్తిపోయట్లే, ఎవరికి ఇయ్యట్లే. అటు ఇటు శ్రీశైలం కసి నిండింది, వాళ్ళ పోతిరెడ్డి పడ అవన్నీ ఎత్తుకుంటుర్రు, వాళ్ళ కరువు తీరుతుంది. ఇప్పుడు మనకైతే లేదు, ప్రకటించిందిగా నీళ్ళు ఇవ్వమని. నీళ్ళు ఇవ్వకపోతే ఎట్లా ఉంది? ఎట్టలేదు, ఏం లేదు, ఉన్న దానితో చదువుకోవటమే. ఒకవేళ ఇచ్చినా వడ్లు ఎక్కువ కొనేవాళ్ళు లేడు. ఇప్పుడు ఈ రోడ్డు పొడుగుతో పోసినాం, కొనేవాళ్ళు లేక కొన్ని దుక్కలు మొక్కలు వచ్చినాయి. కొనలేదు అప్పుడు? ఏడకొన్నాడు, నెల ఉంచినాం. ఆ శాఖ కూడా ఆయన, మీ మంత్రి? అన్నీ ఆయనే, అన్నీ ఉన్న ఆయనకే ఏది ఉండదు అంటారుగా. అది అంతే. కేసీఆర్ అప్పు చేసిండు అన్నీ చెప్పుకుంటా ప్రభుత్వంలో వచ్చిర్రు. ఆయనకన్నా మంచి పనులు చేయాలి కదా, ఏమైనా చేస్తుండ మరి? అసలు చేయడానికి యాడి అంటుంటే ఇప్పుడు అయ్య చేసినప్పుడే కొడుకు తీరపలేకపోయినట్టు చెప్తుర్రు వాళ్ళు. ఆయన చేసిండు అని. ఈయన చేయడానికి యాడి? ఈయన కూడా చేసిండు 4 లక్షల కోట్లు. చేయటం కాదు, అప్పు ఎట్లా ఎవడు చూసే దాచుకుంటున్నాంట్లే. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, మమ్మల్ని చూస్తే దాచుకుంటున్నానుగా. అది పరిస్థితి. ఎట్లనే మరి మీకు అడ్డగోలు హామీలు ఇచ్చారు ఎలక్షన్ ముందు. అసలు మాకు వాని హామీలు వద్దు, వాడొద్దు, వాని గురించి అనుకోవడమే ఇష్టం. మళ్ళీ ఊర్లో ఏమనుకుంటాలే? మా ఊరేంది, మళ్ళీ 12 వార్డులకు కాంగ్రెస్ గెలిచింది. గెలిచి ఏం లాభం మరి? లాభం అనుకుంటుర్రా జనం, అంతే ఇక పోకడ. ఇప్పుడు ఈయన ఏమంటున్నా అంటే, ముఖ్యమంత్రి నిన్న ఏమంటున్నా అంటే, పైసా కూడబెట్టుకొని మంచి పనులు చేద్దామంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమో నా పైన కుట్రలు పని చేస్తున్నాను అని చెప్పేసి అంటుండు. ఎట్లా మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? బీఆర్ఎస్ వాళ్ళు చేయడు, ఎవడు చేయడు, వానివాడు వాడినే చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారని ఏం వద్దు. కాంగ్రెస్ వ్యవస్థ కొన్నదే అది. కాంగ్రెస్ని ఓడించుకుంటుంది, కాంగ్రెస్ని బొంద పెట్టుకుంటుంది. ఇవాళది కాదు, 100 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ రాజకీయాలే అట్ట చేస్తాయి. గ్రూప్ రాజకీయాలు, బల నిరూపణలు, రకరకాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. ప్రాంతీయ పార్టీ ఏంది, ఎవడైతే అజమాయిష్ చేస్తాడో వాని కిందనే బతుకుద్ది. కాంగ్రెస్ పార్టీలు అజమాయిష్ చేసే దమ్ము ధైర్యం ఎవడికి ఉండదు. అదంతే. ఇక నువ్వు గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అయినా అంతే, మండలం అయినా అంతే, జిల్లా అంతే, రాష్ట్రం అయినా అంతే. ఓకే. ఇప్పుడు మీ మంత్రిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేద్దామని చెప్పేసి చాలా వరకు అన్నారు. ఆయన ముఖ్యమంత్రి స్థాయి ఉన్నాడా కాదు, ముగిపోయి నేను పెట్టి నడిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. వానికి మాటలు రావంటే మేము మాట్లాడతాం వెనక నువ్వు కూర్చో అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అట్లనే ఉందా? రేవంత్ రెడ్డిని వదిలిపెడితే కాంగ్రెస్ పార్టీ ఉండదు అని చెప్పేసి ఆయన కొంచెం అట్టనే ఉంచుతారు. లంగో దొంగో వాడే నోరు అడ్డం వేసుకొని నడుపుతాడు 5 ఏళ్ళు. ఎవరికి ఇచ్చినా ఉండదు అనేది వాళ్ళకి తెలుసు. లేకపోతే రేవంత్ రెడ్డిని ఎప్పుడో తీసి అవసరం ఇసిరేద్దురు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తే ఉంది, 10 నిమిషాలకు ఒకసారి బెబ్బెబ్బే అంటాడు. అంతేగాని ఇప్పుడు తొండో మండో లంగో ఏ కోతలు కూర్చొని వాడు గుయ్యాల్సింది తప్ప రేవంత్ రెడ్డి తప్ప ఎవడు తట్టుకోలేరు. టీఆర్ఎస్ దాటికి ఇవాళ ఎవరు తట్టుకోరు. మళ్ళీ ఒకసారి వస్తుందా కాంగ్రెస్? ఇంకనా ఏమని ఇంకో 5 సంవత్సరాలు ఉంటారని చెప్తాను కదా. ఇప్పుడు ఎవడైనా ఆ మాట చెప్పకపోతే మళ్ళీ మేము పోతాం అంటారా అన్నారు. కానీ పోటీ చేసినోడల్లా గెలుతాం అంటాడు. నామినేషన్ మిగిలినోడు కూడా నేనే గెలుతా అంటాడు. ఇప్పుడు ఆయన కూడా అంతే, ఇంకా 10 సంవత్సరాలని నాకే ఉంది అంటాడు. 2014 ముందు తెలంగాణ ఏర్పడక ముందు పరిస్థితి ఎట్లా ఉండేది? పరిస్థితులు ఎట్టుండేది ఏంది, వాళ్ళు ఇస్తే మనం తినేది, ఇవ్వకపోతే ఊకినే చూసేది. తెలంగాణ వచ్చినాక కొంత తెలివి వచ్చింది.
ఉదాహరణ ఏంది, ఎన్టీ రామారావు వచ్చినాక రాష్ట్రం యొక్క దేశంలోనే ఒక వ్యతిరేకత వాతావరణం వచ్చి జనాలకు రాజకీయం ఏందో అర్థమైంది. అల్ల నుంచి నేర్చుకున్న కేసీఆర్ ఏం చేసిండు, మన ఇదేం చేసో పోరాటం చేసి వాడు చచ్చో వీడు చచ్చో వచ్చింది. వచ్చినాక కొంత అయితే బాగైంది, కాలేదనుకోవడం తప్పు. అది చాలా వరకు బాగైంది. ఈయన ఏమన్నాడు అంటే రేవంత్ రెడ్డి ఆయనకన్నా మంచి చేసి చూపెడతా, బంగారం చేస్తా, బంగారం తెలంగాణ మొత్తం బంగారం చేస్తా అని చెప్పండి. చేస్తుండ మరి చేయటానికి ఆడియో నేను ఇందాకనే అంటే నీకు కూలీ పిలుతావానికి కూలి వేయడానికే డబ్బులు లేవా. నేను వ్యవసాయం చేస్తున్నావు 15 ఎకరాలు నాటు పెట్టినా, వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, నాకు అప్పిచ్చోళ్ళు లేడు, వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చేటట్టు లేదు. యూరియా బత్తాల కష్టాలు ఎట్లా ఉన్నాయి? ఏం లేదు, మాకు మంచిగానే ఉంది. మంచిగా ఉన్నాయి. మాకు ఎన్నే గోడ ఉంది సొసైటీది, మాకైతే ఈరియాగా అసలు ఏ ఇబ్బంది లేదు. మా మండలం వరకు అయితే మాకు ఏ సమస్యలు లేవు. గత కేసీఆర్ పరిపాలనలో 10 సంవత్సరాలు మీరు రైతాంగ రాజుల లెక్క బతికిర్రా లేకుంటే బానిస లెక్క బతికిర్రా? ఎవరికి ఆనాడు బానిస కాదు, ఈనాడు బానిస కాదు. రైతు ఎవరికి బానిస అయ్యి అడుక్కోవాల్సిన అవసరం లేదు. రైతే కొంతమందికి అంత ఏత్తడి శీతలు, కానీ రైతు ఒకరిని చేయి చాపి నాకు పెట్టని అడుక్కోడు. ఇప్పుడు అడుక్కుంటారు కదా యూరియా బత్తాల కోసం. అడుక్కోవటం కాదు, మనకి అక్కడ కడిపి అప్పు తెచ్చుకోకుండా ఒక 4 రోజులు బాధపడ్డాం, ఆ సిస్టమ్ అర్థం కాక. తర్వాత అందరికీ యాప్ ఓపెన్ చేయగానే ఎవరికోడు ఇంట్లో కూర్చొని ఆన్ చేసుకుంటారు. నువ్వు చేసుకున్నావా? నాకు సరిపోని వచ్చినాయి. ఓకే. మీ ఎమ్మెల్యే వారు ఇక్కడ పద్మావతి రెడ్డి ఇందాక చెబుతుంది ఇద్దరు అని. ఎట్లా ఉంది పంతినా? ఆమెకేమైంది, బ్రహ్మాండంగా ఉంది. అర్థం అయితే తీసేది లేదు. ఓకే. కోదాట్ల గ్లాస్ వేసిందంటే ఇంక తీయదు, అల్లుండి అంటే ఇట్లా. ఇక్కడ వచ్చినప్పుడు ఆపుతుందా కారు? అసలు ఆమెకేం అవసరం? అవసరం లేదు, వాళ్ళ భర్త తీసుకుంటారు మొత్తం. ఆమెకు అవసరం లేదు. ఎవరి ఫంక్షన్కి రాదు, ఎవరి సాగుకు రాదు, ఎవరి సమర్థకు రాదు. ప్రజాపాలన నడుస్తుందా అని చెప్తున్నారు, నడుస్తుందా మరి? ఇప్పుడు మా ఊళ్ళోనైతే నడుస్తుంది అనుకో. 12 వార్డులు గెలిచింది అంటే ఇంకేమనుకోవాలి, ఒక గ్రామ పంచాయతీ. మా వల్లాపురం కరడు కట్టిన కాంగ్రెస్ విలేజ్. ఈ కాంగ్రెస్లో ఒక గుంపు ఎవరికైనా ప్రచారం చేస్తే అవతలోడు గెలుతాడు, కానీ లేకపోతే గెలవడు. అది రేవంత్ రెడ్డి పరిపాలన అయితే మంచిగా ఉన్నదని చెప్తున్నాను. మంచిగా ఉందంటానికి మనం సర్టిఫికెట్ ఇచ్చేంత లేదు ఆడ. ఉన్నదని చెప్తారు కదా రేవంత్ రెడ్డి. ఎవరు నన్నే కోరుకుంటారు, మళ్ళీ నేనే గెలుస్తా అంటే చెప్తాను. అంతే అంటది. మల్లెపూలు పెట్టుకున్నామని నేను బుద్ధిమంతురాలని అంటది. రోడ్డు ఎక్కువ దేవుతన్నా ఈయన పరిస్థితి కూడా అట్లనే ఉందా మరి?